నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. రాజీ మార్గంలో కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి. డిసెంబర్ 14న లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు వెల్లడి. డిగ్రీ పరీక్షా కేంద్రాన్ని బేలాలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆందోళన. విద్యార్థుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకొని సమస్యను పరిష్కరించాలని నేతల డిమాండ్. రాజీ మార్గమే రాజమార్గమని, పరస్పర ఒప్పందంతో కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు సూచించారు. డిసెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో బుధవారం తన ఛాంబర్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య తదితరులు పాల్గొన్నారు. కక్షిదారులు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని కేసులు పరిష్కరించుకోవాలని, సమస్యల నుండి శాశ్వతంగా ఉపశమనం పొందాలని ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు సూచించారు. సత్వర కేసుల పరిష్కారంతో సమయం ఆదా కావడంతో పాటు మానసికంగానూ కొంతవరకు ఒత్తిడిని తగ్గుతుందని తెలియజేశారు. లోక్ అదాలత్లో అన్ని రకాల సివిల్ కేసులు, వైవాహిక కేసులు, బ్యాంకు కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే బ్యాంకు, పోలీస్ అధికారులు, న్యాయవాదులు, ఇన్సూరెన్స్ అధికారులు కక్షిదారులతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ అంటే రెండవ శనివారం రోజున మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని న్యాయస్థాన ప్రాంగణాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అన్ని రకాల సివిల్ కేసులు, వైవాహిక కేసులు, తర్వాత బ్యాంక్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, రాజీ పడదగినటువంటి క్రిమినల్ కేసులు రాజీ చేయడం కోసం మేము లిస్టు తయారు చేసి పోలీస్ అధికారులతోటి, న్యాయవాదులతోటి, బ్యాంక్ అధికారులతోటి, ఇన్సూరెన్స్ అధికారులతోటి, కక్షిదారులతోటి సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాదులు, ఇన్సూరెన్స్ ఆఫీస్ వారు, ఆర్టీసీ వారు, బ్యాంకు వాళ్ళు, కక్షిదారులు కూడా చాలామంది ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికే కొన్ని కేసులు కూడా పరిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క లోక్ అదాలత్ని వినియోగించుకొని మీ యొక్క కేసులకు శాశ్వత పరిష్కారం పొంది మీ యొక్క విలువైన సమయాన్ని, ధనాన్ని కాపాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. బేలా మండల కేంద్రంలో డిగ్రీ ఎగ్జామ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర రహదారిపై ధర్నాకు దిగారు. బీజేపీ నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి వారికి మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు. మండలంలోని వివిధ గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. దాదాపు 400 మంది విద్యార్థినులే పరీక్షలు రాయనున్నారని, రాకపోకలకు వారికి ఇక్కట్లు ఎదురవుతాయని అన్నారు. సమయానికి చేరుకోలేక కొందరు పరీక్షలకు దూరమయ్యే అవకాశం ఉందని, వెంటనే విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బేలా మండల కేంద్రంలోని ఎగ్జామ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. బేలా మండల కేంద్రంలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి విద్యార్థుల తరఫున ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదిలాబాద్ పట్టణానికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేలా మండల కేంద్రంలో గత 10 సంవత్సరాలుగా డిగ్రీ కళాశాల జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులు దాదాపు ఈ కాలేజీలో జైనత్, బేలా మండలాలకు సంబంధించిన ఆదివాసీ పిల్లలు, ఎక్కువగా పేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఆదిలాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కళాశాల నుంచి 500 మంది విద్యార్థులు
రోజు ఆదిలాబాద్ ఎగ్జామ్కి వెళ్ళి రాయమని అసలు ఎవరైనా తెలుగులోడు మాట్లాడతాడా? ఎంత దారుణమైతే ఉన్నది ఒక ఇంటీరియర్ ప్లేస్ 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ అత్యధికంగా చలి నమోదైంది 9.2 డిగ్రీస్. అత్య అల్పమైన చలి ఇక్కడ డిగ్రీ నమోదైతే ఇక్కడ నుంచి ఉదయం 9 గంటలకు ఎగ్జామ్ సెంటర్ చేరుకోవాలంటే కనీసం 3 గంటలు పడుతుంది. రవాణా సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం సరిగా లేదు. ఉన్నది పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు గత 10 ఏళ్లుగా 8 సంవత్సరాలుగా విద్యా సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ సజావుగా జరుగుతున్న సెంటర్ని గత 2 సంవత్సరాలుగా ఉన్నతాధికారులు ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావటం లేదు. ఉన్నతాధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు మేలా మండల కేంద్రంలో 500 మంది విద్యార్థులు 6 విద్యార్థులు ఉన్న ఈ కాలేజీలో 400 మంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు. అనంతరం తహసీల్దార్ రఘునందన్ రావును కలిసి సమస్యను వివరించగా ఆయన కలెక్టర్తో మాట్లాడి పరిష్కరించే విధంగా చూస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ డీఎస్పీ హసీబుల్లా ఖాన్ సూచించారు. తలమడుగు మండలం బరంపూర్ ఉన్నత పాఠశాలలో బుధవారం సూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల నిర్మూలన, సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ మేరకు తలమడుగు ఎస్ఐ అంజమ్మ మాట్లాడుతూ బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వాటిని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని తెలియజేశారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నిర్మూలనకు టోల్ ఫ్రీ నంబర్ 1098కు ఫోన్ చేయాలని తెలిపారు. అనంతరం సైబర్ క్రైమ్ డీఎస్పీ హసీబుల్లా ఖాన్ మాట్లాడుతూ బ్యాంకింగ్ పాస్వర్డ్, ఏటీఎం, ఫోన్ బ్యాంకింగ్ పిన్, కార్డు నంబర్ను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. సులభమైన పాస్వర్డ్ రికవరీ సెట్టింగ్లలో సులభంగా సమాధానం ఇవ్వగల ప్రశ్నలను చేర్చవద్దని తెలిపారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1903కు ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో సూర్ స్వచ్ఛంద సంస్థ మండల కోఆర్డినేటర్ సంపత్ కిరణ్, ప్రధానోపాధ్యాయురాలు ప్రత్యూష, గ్రామ పెద్దలు కేదారేశ్వర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ద్వారా ఆ హోల్డ్ అయిన అమౌంట్ మళ్ళీ విక్టిమ్స్కి ఎవరు లాస్ అయ్యారో వాళ్ళకి మనం ఆ డబ్బులు వాళ్ళకి లోక్ అదాలత్ ద్వారా ఇప్పిస్తాము. అందు గురించి ఎప్పుడైనా సరే ఇట్లాంటి సైబర్ క్రైమ్ మోసపోతే మీరు ఇమీడియట్గా హాఫ్ అన్ అవర్లో దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. హాఫ్ అన్ అవర్లో మీరందరూ ఈ విషయాల్ని మీ పేరెంట్స్కి, మీ రిలేటివ్స్కి, మీ నేబర్స్కి అందరికీ చెప్పండి. ఇట్లా సైబర్ క్రైమ్స్ డిజిటల్ అరెస్ట్ అంటే మన ఫోన్లో మన కాల్ వచ్చింది, మీ బాబు అరెస్ట్ అయ్యారు, మీ బాబు పేరు మీద డ్రగ్స్ వచ్చినాయి, లేకపోతే మీ పాప మీద డ్రగ్స్ వచ్చినాయి, లేకపోతే మీ పాప ఫలానా కేసులో ఇన్వాల్వ్ ఉంది అని పేర్లు కూడా కరెక్ట్ చెప్తారు. ఎందుకంటే మా ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. మా ఎంతమంది పిల్లలు పేర్లతో సహా వాళ్ళు మనకు కరెక్ట్ చెప్తారు. మనం ఏం చేస్తాం, నిజం అని చెప్పి మోసపోతాం. ఎవరైనా సరే, పోలీస్ వాళ్ళైనా సరే, బ్యాంక్ వాళ్ళైనా సరే మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడగరు. నెక్స్ట్ ఎవరైనా సరే డబ్బులు అడిగితే అది ఫ్రాడ్. డబ్బులు ఎవరు అడగరు. అందు గురించి మీరు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఈ భాగాన్ని చెప్పి పేరెంట్స్కి చెప్పండి. తాంసీ ఎస్ఐగా రాధిక బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తాంసీ ఎస్ఐగా విధులు నిర్వహించిన శివరాం సిరికొండ పోలీస్ స్టేషన్కు బదిలీపై వెళ్లారు. తాంసీ పోలీస్ స్టేషన్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ రాధికకు సిబ్బంది అభినందనలు తెలియజేశారు. మండల ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎస్ఐ రాధిక తెలిపారు. మండలంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసు సిబ్బందికి సహకరించాలని కోరారు. నూతన ఎస్ఐను పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్తో పాటు గిరిజన నాయకులు తుకారాం, సంగీత్, రాజావళి తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు. తాంసీ మండల ప్రజలకు నమస్కారం. నేను తాంసీ మండల ఎస్ఐగా ఈరోజు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ లా అండ్ ఆర్డర్కు ఒబేగా ఉంటూ ఎవరి డ్యూటీలు వాళ్ళు నిర్వర్తించేలాగా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాము. జిల్లా కేంద్రంలోని బాషెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రం సిఐటియు జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించనున్న
బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద నిర్వహించనున్న సభ ఏర్పాట్లను బుధవారం నేతలు పరిశీలించారు. ఈ నెల 28న ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. సభకు హాజరయ్యే వారికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ కార్యక్రమ ముఖ్య అతిథులుగా సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్తో పాటు సిఐటియు ఆల్ ఇండియా నాయకులు సాయిబాబా, సిపిఎం మాజీ పార్లమెంట్ సభ్యులు మీడియం బాబురావు, చెరుపల్లి సీతారాములు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తదితరులు హాజరు కానున్నారని తెలిపారు. ఉదయం 10 గంటలకు కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం ర్యాలీగా బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకోనున్నట్లు వివరించారు. సభలో భాగంగా ప్రజా, కార్మిక, కర్షక సమస్యలపై చర్చించే భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను నిర్ణయించనున్నామని పేర్కొన్నారు. రేపు కంబడ్ బాసెట్టి గారి విజ్ఞాన కేంద్రము సిఐటియు జిల్లా కార్యాలయము ప్రారంభోత్సవానికి, ఆ ప్రారంభోత్సవం అనంతరము బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు కామ్రేడ్ బృందా కరత్ గారు, అలాగే సిఐటియు ఆల్ ఇండియా నాయకులు కామ్రేడ్ సాయిబాబు గారు, ఆదిలాబాద్ జిల్లాలో ఉద్యమ నిర్మాతగా ఉన్నటువంటి హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ గారు, అలాగే సిపిఎం పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు మీడియం బాబురావు గారు, చెరుపల్లి సీతారాములు గారు మాజీ ఎమ్మెల్సీ, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ గారు, అంగన్వాడీ యూనియను రాష్ట్ర అధ్యక్షురాలు కార్యదర్శి జయలక్ష్మి గారు, ఇలాంటి ప్రముఖులందరూ రాబోతూ ఉన్నారు. రేపు ఉదయం 10:30 గంటలకు కార్యాలయ ప్రారంభోత్సవము విద్యానగర్లో జరుగుతుంది. తదనంతరం ర్యాలీ తీసుకొని ఈ బహిరంగ సభ దగ్గరికి వచ్చి 11 గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతుంది. జిల్లాలోని ప్రజలందరూ, సానుభూతి పరులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క 2 కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఉన్నాము. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత భవిష్యత్తును పొందాలని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో జరుగుతున్న క్రికెట్ పోటీల్లో పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకుని వారిని అభినందించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి చిత్రాన్ని ముద్రించిన టీషర్ట్లను ఆవిష్కరించి వారికి ఆల్ ది బెస్ట్ తెలిపారు. అనంతరం గాంధీ టీం క్రికెట్ సభ్యులు ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీం సభ్యులు అఫర్ అహ్మద్, మహమ్మద్, అంకుష్, అరవింద్, కన్నయ్య, షేక్ మహమ్మద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం కోసం క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పేందుకు కృషి చేస్తోందని అన్నారు. క్రికెట్పై మక్కువతో ఎంతోమంది జిల్లా నుండి రాష్ట్ర, జాతీయ స్థాయిలో సైతం ప్రతిభ కనబరచడం జరిగిందన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోయిన వారు మరింత శ్రమించి విజయం సాధించాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్పొరేట్లకు కొమ్ము కాస్తోందని, అదానీ, అంబానీ వంటి పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారవేత్తలకు మద్దతుగా విధానాలను అవలంబిస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ ఆరోపించారు. పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏఐటీయూసీ జిల్లా అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ విలాస్ మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా దేశంలో కేంద్రం 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. ఈ కోడ్లను రద్దు చేయాలని ఎన్నో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టినా ఎలాంటి స్పందన లేదన్నారు. ప్రధాని మోదీ కార్మిక వ్యతిరేకి అంటూ దుయ్యబట్టారు. ఈ చర్యను కార్మిక వర్గం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి మోదీ సర్కారు నిస్సిగ్గుగా కార్పొరేట్ సెక్టర్స్కు, దేశంలో ఉన్నటువంటి బడా వ్యాపారస్తులకు, అంటే అదానీ కానీ, అంబానీ కానీ, టాటా కానీ, వీళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళకు అనుకూలమైనటువంటి 4 కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ 4 కోడ్లు రద్దు చేయమని 24 సంవత్సరాల నుంచి 24 సమ్మెలు చేయడం జరిగింది. నిన్న కూడా 26వ తారీఖు ఈ 4 కోడ్లు రద్దు చేయమని, అదేవిధంగా ఈ రైతులకు సంబంధించినటువంటి నీటి చట్టాలు రద్దు చేయమని దేశంలో ఉన్నటువంటి రైతులు, కార్మికులు అందరూ నిరసన కార్యక్రమాలు, సమ్మెలు చేసినప్పటికీ ఈ మోదీకి అసలు చెవులు వినిపిస్తలేవు, ఆయన శరీరానికి ఏం తలుగుతలేదు. అదే కాకుండా మోదీ కార్మిక వ్యతిరేకి.
ఇక్కడ మోదీ అనుబంధ ఏదైతే మోదీకి ఆర్ఎస్ఎస్ ఏదైతే అనుబంధం ఉన్నదో మరి వాళ్ళ అనుబంధ సంఘాలు కూడా నోరెత్తుతలేవు. ఈయన 47 చట్టాలు రద్దు చేస్తే ఈ ఆర్ఎస్ఎస్ కూడా ఆర్ఎస్కి సంబంధించినటువంటి బిఎంఎస్ కూడా నోరెత్తుతలేదు. ఎందుకు రద్దు చేసినావని ఎన్నో త్యాగాలతోటి ఎందరో బలిదానాలతోటి తీసుకున్నటువంటి 44 చట్టాలు రద్దు చేసిండ్రు. మరి బిఎంఎస్ ఆర్ఎస్ఎస్ నోరెత్తాలి కదా, నోరెత్తుతలేదు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం కార్మిక వర్గం. ఈరోజు బిఎంఎస్ కుట్ర చేసి దేశంలో నంబర్ 1 స్థానంలో కార్మిక రంగంలో ఉన్న ఏదన్నా సంఘాలలో బిఎంఎస్ ఉన్నదా? అసలు ఎక్కడ కనిపిస్తుంది? అది ఎక్కడ కార్మిక రంగం కొరకు పనిచేసిన సందర్భం ఉన్నదా? ఈరోజు కుట్ర దేశంలో ఉన్నటువంటి లేబర్ ఆఫీసులను అన్నింటినీ తమ హ్యాండ్ ఓవర్లో తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ బీజేపీ ప్రభుత్వం. దేశంలో ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి కార్మిక సంఘాలకు తన వైపు చేసుకొని తన సభ్యత్వం చేసుకొని మెజార్టీ యూనియన్గా చేసుకోవడానికి కుట్ర చేయడం జరుగుతుంది. దీన్ని ఏఐటీసీ ఇతర సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈరోజు మేము కోరేది ఏమంటే ఈ 4 కోడ్లు వెంటనే రద్దు చేయాలి. ఈ రద్దు చేయడానికి రాబోయే కాలంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక సంఘాలను రైతు సంఘాలను ఒకే తాటి మీద తీసుకొచ్చి తీవ్రమైన పోరాటాలు చేయడానికి వెనుకాడము. మరో స్వాతంత్ర పోరాటం జరిగేటి అవకాశం కూడా ఉంది. కాబట్టి 55 కోట్ల మంది ఈరోజు దేశంలో కార్మికులు ఉన్నారు. వారికి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వమైన మోదీ ప్రభుత్వం కానీ ఇంకే ప్రభుత్వం కానీ వెళ్తే మాత్రం ఆ ప్రభుత్వానికి కార్మికులు బుద్ధి చెప్పే సమయం వస్తుందని తెలియజేస్తున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరుడైన పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ వర్ధంతిని ఊరూరా ఘనంగా నిర్వహించాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివయ్య కోరారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిసెంబర్ 1న నిర్వహించే పోలీస్ కిష్టయ్య వర్ధంతి కరపత్రాలను విడుదల చేశారు. తెలంగాణ కోసం అమరుడైన కిష్టయ్య జయంతి వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మలిదశ ఉద్యమంలో 1400 మంది అమరులైతే అందులో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారు 85 నుంచి 100 మంది తెలంగాణ సాధన కోసం అమరులయ్యారు. అందులో తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన కామారెడ్డికి చెందిన పుట్టకొక్కుల కిష్టయ్య ముదిరాజ్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని తాను చనిపోతేనైనా తెలంగాణ ఉద్యమం వస్తుంది, తాను చనిపోతే యువకులు విద్యార్థులు చనిపోకుండా నివారించవచ్చనే ఉద్దేశంతో భార్య పిల్లలతో పాటు వందలాది మంది వారించిన టవర్పై ఎక్కి సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఇలా తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన కృషి చేయడం అనేది జరిగింది. ఆయన పేరును ఇవాళ ఆయన విగ్రహాన్ని ట్యాంకు బండపై ప్రతిష్ఠించడమే కాకుండా ప్రతి ఏటా ఏదైతే తెలంగాణ ఆవరణ ఉత్సవాలు నడుస్తున్నాయో అందులో కూడా పోలీస్ కిష్టయ్య పేరున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘాల పక్షాన నేను డిమాండ్ చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. రాజీ మార్గంలో కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి. డిసెంబర్ 14న లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు వెల్లడి. డిగ్రీ పరీక్షా కేంద్రాన్ని బేలాలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆందోళన. విద్యార్థుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకొని సమస్యను పరిష్కరించాలని నేతల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.